మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువ, గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. కొన్ని మాటలు మనసులో బలంగా నాటుకుపోవటమే కాదు, మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి మంచివైనా చెడ్డవైనా. నీలో మంచి చెడు రెండు ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వటం నేర్చుకో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహించి మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతే జీవితానికి సార్థకత ఉండదు. పుట్టటం, పెరగటం, కోరింది లభించకపోవటం, మరణించటం అన్నీ బాధలే. ఇవి లేకుంటే జీవితం లేదు. గెలుపు తలుపులు ఎప్పుడూ మూసుకొనే ఉంటాయి. అవి నీ ప్రయత్నంతోనే బద్దలు కొట్టి నీ గెలుపును దక్కించుకోవాలి. మనిషికి అత్యాశ, స్వార్థం, అహంకారం ఉంటే ఏ రోజుకైనా నాశనం తప్పదు, గుర్తుపెట్టుకో. మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధాలన్నీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. మనం బలహీనపడినప్పుడే తెలుస్తుంది మనమే ప్రాణం అనుకుంటున్న బంధమేదో. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జీవితం ఇసుకు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవించేందుకు ఒకే ఒక కారణం బాధ్యత. తామరాకు బురదలో పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు. అప్పుడే పుట్టిన కమలానికి ఆ వాసన కూడా అంటదు. ఎంతమందిలో ఉన్నా తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండటమే ప్రత్యేకతని సంతరించుకుంటుంది. మీరు చేయాలనుకున్న పని కోసం ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందేమోనన్న భయాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తే జీవితం ఎలా ఉంటుందోనని ఆ ఒక్క అడుగు వేయలేరు. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రతి వారు చెబుతారు. కానీ నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి ఎలా ఉండాలో అని. చాలామందికి తెలియక జీవితం, కాలం రెండూ కరిగిపోతున్నాయి. ఒక ప్రణాళిక అంటూ లేకుండా పనిచేస్తే లక్ష్యం సిద్ధించదు. నీ దగ్గర ఎన్ని ప్రణాళికలు ఉన్నా నువ్వు వాటిని అమలు చేయలేకపోతే ఆ ప్రణాళికలు ఎందుకు పనికిరావు. కావలసిన దాన్ని పొందటం కోసం ఎన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంతో పయనించే నీ జీవితాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకు. ఎందుకో కొన్నిసార్లు బ్రతుకు భారంగా అనిపిస్తుంది. ఎంత భారంగా అనిపించినా ప్రాణం తీసుకునే ధైర్యం లేనప్పుడు ఒంటరిగా గుండెలు పగిలేలా ఏడవటం తప్ప ఏమీ చేయలేము. నిరంతరం ఏదో సాధించాలి, మరేదో పొందాలి అనే తపన అది ఎటువైపు దారితీస్తుందో అని ఒక్కసారైనా వెనుదిరిగి చూస్తే మనిషి తాను కోల్పోయిన విలువైన క్షణాలు, గుణపాఠాలు నేర్పుతాయి, అనుభవసారాలు అవుతాయి. నీ బాధలన్నీ పట్టించుకోవటానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తుడవటానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ నీ చెయ్యని తప్పులను ఎత్తి చూపడానికి మాత్రం చాలామంది ఉంటారు. మురికి గుంటలో ముత్యమైనా దొరుకుతుందేమో కానీ మూర్ఖులతో వాదన వల్ల మంచి మాత్రం జరగదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది, కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావలసింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.